లూకా సువార్త 1వ అధ్యాయము 42 నుండి 44 చదువుతామండి. లూకా సువార్త 1వ అధ్యాయము 42 నుండి 44. స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకేలాగు ప్రాప్తించును. ఇదిగో నీ శుభవచనము నా చెవిన పడగానే నా గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేసెను. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకేలాగు ప్రాప్తించెను. ఇదిగో నీ శుభవచనము నా చెవిన పడగానే నా గర్భంలోని శిశువు ఆనందముతో గంతులు వేసెను. When he is silent, he is working on other things. ఆయన మౌనంగా ఉన్నప్పుడు ఆయన ఇతర కార్యాలపైన, ఇతర మనుషులపైన పనిచేస్తున్నాడంట. మొదటిగా మన పైన, రెండవది ఏంటిదంటే మన చుట్టూన్న పరిస్థితులపైన, మన చుట్టూన్న మనుషులపైన ఆయన కార్యాన్ని జరిగిస్తున్నాడు. ఏంటి ఎలిజబెత్ గురించి చదవము అని అంటే, మరియా ఎలిజబెత్ 6 నెలలు ఉన్నప్పుడు మరియా 3 నెలలు గర్భవతి. అటువంటి పరిస్థితిలో ఇంచుమించు ఆల్మోస్ట్ సేమ్ ఏజ్ బాప్తిస్మం ఇచ్చే యోహాను, యేసుప్రభు. వెన్ జీసస్ హ్యాడ్ టు బి బోర్న్, జాన్ వాజ్ నాట్. ఏంటి, యేసుప్రభు ఈ లోకంలోకి వచ్చినప్పుడు యోహాను కూడా ఇంచుమించు ఆ వయసు ఉన్నాడు కాబట్టి గాడ్స్ విల్ వాజ్ ఫుల్ఫిల్డ్. దేవుని యొక్క చిత్తము నెరవేర్చబడింది. ఎలాగ నెరవేర్చబడిందంటే, ఒకవేళ యోహాను కానీ ముందు పుట్టి ఉంటే, యేసుప్రభు రాకముందే పుట్టి ఉంటే ఆయన సంవత్సరాలన్నీ వేస్ట్ అయి ఉండేది. ఆయన సంవత్సరాలు ఏం చేస్తున్నాను ఫ్రస్ట్రేషన్ తోటి ఉండేవారేమో కదా యోహాను, బాప్తిస్మం ఇచ్చే యోహాను. కానీ ఇంచుమించు అదే సమయంలో యేసుప్రభు, యోహాను అదే సమయంలో పుట్టడము, ఇద్దరు బాప్తిస్మం ఇచ్చే యోహాను ఆయనకి బాప్తిస్మం ఇవ్వటము, ఆయన గురించి చెప్పడము, ప్రవచించడము, ఇవన్నీ కూడా చూసినట్లయితే హీ వాజ్ వర్కింగ్, గాడ్ వాజ్ వర్కింగ్, హీస్ పుట్టింగ్ ఆల్ థింగ్స్ టుగెదర్. అన్నీ సమకూర్చి జరిగిస్తున్నాడంట, అన్నీ సమకూర్చి జరిగిస్తున్నాడు. ఈరోజు దేవుని మౌనం ఏంటిదంటే, మన చుట్టూన్న పరిస్థితుల్ని కూడా హీ వాంట్స్ టు వర్క్. మన చుట్టూన్న పరిస్థితులు కూడా ఆయన సరిచేయాలని, మనకు అనుకూలంగా ఆయన వాగ్దానాలు, ఆయన చిత్తము, ఆయన దర్శనము నెరవేర్చబడటానికి అన్నీ కూడా సమకూర్చి జరిగిస్తున్నాడంట. మనుషులు మీ దేవుని చిత్తము జరగటానికి, లేకపోతే ఆయన కార్యము మన జీవితంలో నెరవేర్చబడటానికి మనుషుల్ని కూడా వాడుకుంటాడండి. మనం అనుకుంటాం దేవుడు మనుషుల్ని వాడుకొని అక్కర్లేదు, అట్లా ఆకాశం నుండి దిగి పంపిస్తాడని అనుకుంటాం. కానీ అనేక సార్లు అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్, మెనీ టైమ్స్ గాడ్ యూజెస్ పీపుల్ టు ఫుల్ఫిల్ హిస్ ప్లాన్ ఇన్ అవర్ లైఫ్స్. ఆయన చిత్తాన్ని, ఆయన ఉద్దేశాన్ని, ఆయన ప్రణాళికల్ని మన జీవితంలో నెరవేర్చాలి అంటే మనుషుల్ని వాడుకుంటారు. యోహాన్ని వాడుకున్నాడు దేవుడు. ఎందుకు అంటే బాప్తిస్మం ఇవ్వటానికి. ఆ మరియా ఎలిజబెత్ని చూసినట్లయితే, మరియా ఎప్పుడైతే దర్శించిందో ఎలిజబెత్ని, అప్పుడంట గర్భంలో ఉన్న యోహాను గంతులు వేస్తాడు. అదే రీతిగా ఇప్పుడు చూసినట్లయితే, ఇఫ్ యు ఆర్ థింకింగ్ వై ఇస్ గాడ్ సైలెంట్ అంటే, గాడ్ ఈజ్ రీఅరేంజింగ్ థింగ్స్. దేవుడు అన్నీ కూడా అరేంజ్ చేస్తున్నాడంట. ఇఫ్ యూ సీ, గాడ్ ఈజ్ రీఅరేంజింగ్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్స్, రీఅరేంజింగ్ పీపుల్ ఫార్ హిస్ విల్ టు బీ ఫుల్ఫిల్డ్ ఇన్ అవర్ లైఫ్స్. మనకు అదే చూసినట్లయితే బోయజ్, వాక్యంలో బోయజ్ చూస్తాం కదండి, యేసు ప్రభు యొక్క ముత్తాత అనొచ్చు. రూత్ని చూసినట్లయితే యేసు ప్రభు యొక్క, లేకపోతే గ్రేట్ గ్రాండ్ మదర్ అనొచ్చు. వై బోయజ్ అనుకుంటూ ఉండొచ్చు, నేను ఇంత పరిశుద్ధంగా జీవిస్తున్నానే, నేను ఇంత బాధ్యత కలిగి జీవిస్తున్నానే, నాకు సరైన భార్య దొరకట్లేదేంటి అని అనుకుంటూ ఉండొచ్చు కదండి. నాకేంటి భార్య దొరకట్లేదే, నేను ఇంతగా కష్టపడుతున్నాను, ఎక్కడ చూసినా నాకు సరైన స్త్రీ దొరకట్లేదు. ఈరోజు చాలామంది బాధ అదే కదండి. వివాహం కానివారు, నేను ఇంత చక్కగా దేవుని కోసం ప్రయాసపడుతున్నాను, దేవుని కోసం జీవిస్తున్నాను, పరిశుద్ధంగా ఉంటున్నాను, నాకు భార్య దొరకట్లేదే అని అనుకుంటున్నారేమో. బోయజ్ జీవితంలో కూడా అలాగనే అనుకున్నాడండి. ఏమనుకున్నాడు, నాకు భార్య దొరకట్లేదు అన్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా, వెనుకుండి ఆ మోయాబు ప్రాంతంలో కరువు రావటము, వారి భర్త చనిపోవటము, వారి కుటుంబంలో అన్నీ పోగొట్టుకోవడము, ఇవన్నీ చూసినట్లయితే ఇఫ్ యు సీ, గాడ్ ఈజ్ రీఅరేంజింగ్ థింగ్స్
ఎందుకు అని అంటే ఇక్కడ బోయజ్ చేస్తున్న ప్రార్థనకి, బోయజ్ ఆశపడుతున్న విధానానికి, బోయజ్ జీవిస్తున్న చక్కటి జీవితానికి, పరిశుద్ధమైన జీవితానికి, బాధ్యత కలిగిన ఆ లైఫ్ ఆఫ్ ఇంటెగ్రిటీకి ఇక్కడ వెనకుండి రూత్ జీవితంలో ఆయన కార్యాన్ని జరిగిస్తున్నాడంట. హల్లెలూయా. అలాగే జరిగిస్తాడు. దట్ ఈస్ హౌ స్ట్రాటజికలీ గాడ్ వర్క్స్. మనకు అర్థం కాదు. అటువంటి సమయంలో బోయజ్ అనుకుంటుండొచ్చు, ఏంటి దేవుడు మౌనంగా ఉన్నాడు, నాకు భార్య దొరకడం అంత కష్టమా దేవా, ఏంటి నాలో ఏమైనా లోపమా అని దేవుని పైన తిరగబడవచ్చు బోయజ్ కూడా. కానీ బోయజ్ అట్లా మాట్లాడినట్లేదు. కానీ వెనుక నుండి రూత్, నయోమి బిడ్డలు భర్త చనిపోవడము, రూత్ చెప్పడము, నయోమి నేను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళను, నీతో పాటే వస్తాను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అని అంత తెగింపు కలిగిన స్త్రీ, అంత భక్తి కలిగిన స్త్రీ, అంత ప్రేమ కలిగిన స్త్రీ, అంత ఇంటెగ్రిటీ కలిగిన స్త్రీ. సి ద మ్యాన్ ఆఫ్ ఇంటెగ్రిటీ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఎ ఉమెన్ ఆఫ్ ఇంటెగ్రిటీ. అనుకుని చూడండి, తను అనుకున్నాడు నాకు మంచి భార్య, దేవుని యందు భయం కలిగిన భార్య దొరికితే బాగుండు అని అంటే, ఇక్కడ అన్య స్త్రీ అయిన రూత్ అంటుంది నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము అని చెప్పి నయోమితో వస్తుంది. ఆ రూత్ని తీసుకొచ్చి బోయజ్ భార్యగా దేవుడు తీర్చిదిద్దుతాడు. సో ఇఫ్ యు సీ వై ఈజ్ గాడ్ సైలెంట్, వై ఈజ్ గాడ్ సైలెంట్? హీస్ రీఅరేంజింగ్ పీపుల్, హీస్ రీఅరేంజింగ్ సిచ్యువేషన్స్, హీస్ స్ట్రాటజికలీ ప్లానింగ్ ఎవ్రీథింగ్ బిహైండ్ ద సీన్స్. ముందు ఆయనకేం కనిపించలేదు, ముందుకి ఆయనకి ఏమి కనపడలేదు. కానీ వెనుకల నుండి ఆ కరువు రావటం ఏంటి, తన భర్త చనిపోవడం ఏంటి, నయోమి భర్త పోగొట్టుకోవడం ఏంటి, ఎంతో బాధతో బిట్టర్గా అయిపోయింది, చేదైపోయింది నా జీవితము, మారాలాగా అయిపోయింది, మారా అని చెప్పింది నయోమి. ఇలాగ అయిపోయింది నా జీవితం ఏంటి అని అనుకున్నప్పుడు మరలా తన ప్రాంతానికి రావటము, బెత్లెహేంకి రావటము, అక్కడ వచ్చిన తర్వాత దేవుడు బోయజ్ని రూత్ని స్థిరపరచడము, జతగా ఒక భార్య భర్తగా చేసుకోవడం, ఇవన్నీ. సో గాడ్ వాజ్ ఆల్వేస్ వర్కింగ్ బిహైండ్ ద సీన్స్. గాడ్ వాజ్ నాట్ సైలెంట్ బట్ హీ వాజ్ ఆల్వేస్ వర్కింగ్. సో యూ నీడ్ టు అండర్స్టాండ్ టుడే. ఈరోజు మీరు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటిదని అంటే, గాడ్ ఈజ్ వర్కింగ్ బిహైండ్ ద సీన్స్. నాకు కనపడట్లేదు, నాకేం అర్థం కావట్లేదు, నా ముందు ప్రత్యక్షంగా నాకు ఐ హ్యావ్ నో ఎవిడెన్స్ ఆఫ్ గాడ్ వర్కింగ్. దేవుడు పని చేస్తున్నాడని ఎక్కడ కూడా ఏ మూల కూడా నాకు కనపడట్లేదు. కానీ యూ హ్యావ్ టు బిలీవ్, లార్డ్ ఐ నో యు ఆర్ వర్కింగ్. దేవా నువ్వు పని చేస్తున్నావు, నువ్వు కార్యం చేస్తున్నావు, దాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నానని దేవుని స్తుతిస్తున్నారా? చూడండి మార్కు సువార్త 11వ అధ్యాయం 1-2. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవ కొండ దగ్గరనున్న బేత్పగే బేతనియ అను గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును, దాని మీద ఏ మనుషుడును ఎప్పుడునూ కూర్చుండలేదు, దానిని విప్పి తోలుకొని రండి. ఇక్కడ చూసినట్లయితే అక్కడ ఒక గాడిద, కట్టబడి ఉన్న ఒక గాడిద కనబడును, కట్టబడి ఉన్న గాడిద చూసినట్లయితే, ఒకవేళ మనము కానీ అనుకుందాం అనుకోండి ఆ గాడిద అయి ఉంటే, విల్ జస్ట్ థింక్ దట్ ఇఫ్ వీఆర్ అ డాంకీ, అది పుట్టిన దగ్గర నుండి దానికి ఏ పని లేదు, ఏ కార్యం జరిగించలేదు, దాన్ని ఎక్కడ తిప్పలేదు, అట్లా కట్టిపెట్టి ఉంచారు. కట్టిపెట్టిన పరిస్థితిలో అది పుట్టిన దగ్గర నుండి యేసు ప్రభు వచ్చే వరకు, దర్శించేంత వరకు, యేసు ప్రభు దానిపైన కూర్చున్నంత వరకు ఇట్ వాస్ టైడ్. ఆ గాడిద ఒకవేళ నేను కానీ మనమే అయి ఉంటే మనం ఎంతగా ఫ్రస్ట్రేట్ అయిపోయి ఉంటాం కదా, విసిగిపోయి ఉంటాం కదా జీవితంలో. విల్సే ఇంకెంతకాలం ఇలాగా కట్టబడి ఉండాలి, ఏంటి నా జీవితానికి అర్థం ఏంటి, ఎవరేం మాట్లాడలేదు, నా యజమాని నన్ను వాడుకోవట్లేదు, నా యజమాని నాకు ఏం మాట చెప్పట్లేదు, పక్కనున్న గాడిదలన్నీ వాడుకుంటున్నాడు, పక్కనున్న గాడిదలన్నీ ఆయన తీసుకెళ్తున్నాడు, పనికి వాడుకుంటున్నాడు, అవన్నీ ఊరంతా చూస్తున్నాయి, అవి చక్కగా తింటున్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ నేను ఎంతకాలం కట్టబడి ఉండాలి అని అనుకుంటుండొచ్చు. ఒకవేళ మనం ఆ గాడిద అయి ఉంటే, ఒకవేళ గాడిద కూడా అలాగ అనుకుంటుండొచ్చేమో. సో గాడ్ ఇస్ సేయింగ్, God has tied us for something great. Do you believe it?
దేవుడు మనల్ని కూడా ఇప్పుడు కట్టిన పరిస్థితి, మీరు ఒకవేళ కట్టబడిన పరిస్థితులు ఉన్నట్టు అనిపిస్తున్నారేమో, అంటే నేను అనేది పాపంతో కట్టబడింది, శాపం ఆ విధంగా కాదు. దేవుని మౌనము మీకు ఒకవేళ కట్టబడిన స్థితిలాగా ఉంది, అంటే ముందుకు వెళ్ళాలో తెలీదు, వెనకాలకి వెళ్ళాలో తెలీదు, ఏ మార్గం తీసుకోవాలో తెలీదు. సో కట్టబడిన స్థితిలో ఉన్నారు, దేవుడు మౌనంగా ఉన్నారు అన్నంత బాధతో, లేకపోతే విసిగిపోయిన పరిస్థితిలో ఉన్నారేమో. ఆ గాడిద వలె ఒకానొక రోజున యేసు ప్రభు వచ్చినప్పుడు అది ఎవ్వరు వాడలేదంట, ఎవరు కూర్చోలేదంట, ఎవరు దాన్ని తోలలేదంట. కానీ ఒకానొక రోజు యేసు ప్రభు వచ్చినప్పుడు దానికి ఘనత వచ్చింది చూడండి, దానికి మహిమ వచ్చింది చూడండి. అందరూ వారి మట్టలు దాని ముందు వేయడము, బట్టలు దాని ముందు వేయటము. అలాగుంటుంది మన జీవితంలో కూడా. దేవుడు వచ్చినప్పుడు, ఆయన మౌనము బ్రేక్ చేసినప్పుడు, ఆయన మౌనము ఆపేసినప్పుడు, ఆయన దర్శించే సమయం వచ్చినప్పుడు ఎలాగుంటుందంట, కట్టబడిన గాడిద ఎలాగైతే విడుదల పొందిన వెంటనే ఎలాగైతే మహిమ, ఘనత, ప్రభావము, అందరూ దాని ముందు మట్టలు, బట్టలు అన్నీ వేయటం, పూలు వేయటము, యేసు ప్రభు కూర్చోవటము దానిపైన, ఎంత మహిమ కదా, ఎంత ప్రభావం. అది అనుకుంది, ఏంటి నా జీవితానికి అర్థము, నోబడీ ఈజ్ యూజింగ్ మీ, నోబడీ వాంట్స్ మీ అని అనుకుంది. నా జీవితం అంతా ఇట్లా కట్టబడిన స్థితి ఏమో, నా జీవితం అంతా ఇలాగనే ఉండాలేమో, ఇంకా నా ద్వారా ఎటువంటి అవసరత లేదేమో. దేవుడు కూడా మౌనంగా ఉన్నాడు. నేను ఎందుకు సృష్టించబడ్డాను, ఇలాగ బంధించబడ్డానుక, ఇలాగ దేవుడు మౌనంగా ఉంటానుక, ఇలాగ దేవుడు ఏం కార్యము నా జీవితం ద్వారా జరిగింది. నా ముందు అందరు వెళ్ళిపోతున్నారే, నా ముందు అందరూ సక్సీడ్ అయిపోతున్నారే, నా ముందు అందరూ ముందుకు వెళ్ళిపోతున్నారు, వివాహాలు అయిపోతున్నాయి, ఇవైపోతున్నాయి, అవైపోతున్నాయి, నా కళ్ళ ముందు అన్నీ జరిగిపోతున్నాయి. కానీ నేను మాత్రం కట్టబడిన స్థితిలో ఉన్నాను. నా యజమానుడు మాత్రం మౌనంగా ఉన్నాడు, నన్ను విడిపించట్లేదు, నన్ను వాడుకోవట్లేదు. అంటే వెన్ ద టైమ్ కమ్స్, దేవుడు యేసుప్రభు ఆ ప్రాంతములో అక్కడ ఒక కట్టబడిన గాడిద, హీ స్పెసిఫికలీ చోజ్ దట్ పర్టిక్యులర్ కోల్డ్ డాంకీ. ఆ ప్రత్యేకంగా దాన్ని ఎన్నుకొని ఏమన్నాడంటే, ఆ గాడిద పైన నేను కూర్చుంటాను, ఆ గాడిద పైన వెళ్తాను అని చెప్పాడంట. దట్ ఈస్ హౌ ఇట్ విల్ బీ వెన్ గాడ్ యూజెస్ అస్. ఇందాక యోసేపుకి సడన్గా ఓవర్ నైట్, కొన్ని గంటల్లో, కొన్ని క్షణాలు ఎలాగైతే మహిమ, ఘనత, ప్రభావం వచ్చిందో, అదే రీతిగా ఈ గాడిదను కూడా చూసినట్లయితే అప్పటి వరకు కట్టబడి ఉన్న గాడిద సడన్గా అందరూ మెచ్చుకోవడం, అందరూ దాని ముందు నాట్యం వేయడం, అందరూ దాని ముందు బట్టలు వేయటము, మట్టలు వేయడం, ఇవి చూసినప్పుడు అర్థం కాలేదు. దట్ ఈస్ హౌ ఇట్ విల్ బీ వెన్ గాడ్ ఇంటర్వీన్స్, వెన్ గాడ్ బ్రేక్స్ హిస్ సైలెన్స్. మౌనంగా ఉన్నంత మాత్రం ఆయన ఏం చేయట్లేదు, ఆయన మర్చిపోయాడు అనుకోద్దండి. కానీ దేవుడు చూసినట్లయితే సీ హౌ స్పెసిఫిక్ గాడ్ వాస్. ప్రత్యేకంగా ఆ గాడిదనే కావాలి, ఆ గాడిద పైనే కూర్చుంటాను. ఈరోజు మీరు కూడా అనుకుంటుండొచ్చు, పట్టించుకోవట్లేదు అంటే దేవుడు అంటున్నాడు, నేను రాబోతున్నా, నీ ఇంటికే రాబోతున్నా, ప్రత్యేకంగా నిన్నే దర్శించబోతున్నా, నీ కుటుంబాన్ని దర్శించబోతున్నా, నీ జీవితంలో ఇదిగో ప్రారంభించబోతున్నాను అని దేవుడు చెప్తున్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. డూ యూ బిలీవ్ ఇట్? మీరు నమ్ముతున్నారా? ప్రత్యేకంగా మిమ్మల్ని చూస్ చేసుకుంటున్నాడంట, ప్రత్యేకంగా మీరే కావాలంట. ఇంతకాలం మౌనంగా ఉన్నానేమో కానీ, బట్ వెన్ ఐ కమ్, ఐ విల్ కమ్ విత్ గ్లోరీ. మహిమతో వస్తాను, మహిమ ప్రభావంతో వస్తాను.